ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీలోకి మరో మంత్రి కాంగ్రెస్కు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి, వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో ఇక సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఇక మంత్రి కొండా సురేఖ కూతురు సంచలన వ్యాఖ్యలు చేయడం, తర్వాత ఇక రాష్ట్రంలో సంచలనంగా మారింది. కాంగ్రెస్ సొంత పార్టీ నేతలు సైతం వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి రాజీనామా చేయాలని, లేదంటే పార్టీని వదిలి వెళ్ళాలంటూ పలువురు బహిర్గతంగా మీడియా ముందైతే వ్యాఖ్యానించడం, తర్వాత టీపీసీసీ ఇక చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇక పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నోటీసులు ఇవ్వడం, తర్వాత ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని తన ఫ్యామిలీని తనను టార్గెట్ చేశారంటూ ఈ నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ. అయితే ఇందులో భాగంగా టీపీసీసీ మల్లు రవి తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందని చెప్పేసి అంతర్గతంగా తర్జన భజన పడుతున్నట్లు. అయితే వీటి దృష్టిలో ఉంచుకొని 22A పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన అక్రమాల, అవినీతి, అధికారాలు దుర్వినియోగానికి కప్పిపుచ్చేందుకు 22A అంశాన్ని తెరపై తీసుకొచ్చారని చెప్పేసి. సో అదేవిధంగా ఇక ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే భూబాధితుల అండగా బీజేపీ లీగల్ సెల్ అందుబాటులో ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యేలు తమకు నచ్చకుంటే ప్రజలు భూములను నిషేధిత జాబితాలో ఉంచుతూ బెదిరింపులు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్మార్ట్ రేషన్ కార్డులు కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు వేసుకోవడం కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఇది ప్రధానమంత్రి పేరుతో నిధులు అమలవుతున్న పథకం, ఇందులో 70% వాటా కేంద్రం నుంచి వస్తుందని. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బీజేపీలోకి కొండా సురేఖ ప్రచారం పైన తెలంగాణలో కాంగ్రెస్లో ఏర్పడిన అంటే ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి ఇక గతంలో అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం వెళ్ళడం జరుగుతుందని, కోడలు సైతం ఈ రకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా తనకు సీట్లు కేటాయించాలని చెప్పడం, ఇవన్నీ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారని చెప్పడం ఇటీవల కాలంలో సంచలనంగా మారి, తర్వాత దీనిపైన స్పష్టత ఇస్తూ నేను బీఆర్ఎస్లో ఉంటున్నానని చెప్పేసి చెప్పడం. ఇక తెలంగాణలో కాంగ్రెస్లో ఏర్పడిన విభేదాల కారణంగా మంత్రి కొండా సురేఖ కుటుంబం కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్నపై కిషన్ రెడ్డి స్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ కొండా సురేఖ రాజీనామా చేసిన తర్వాత బీజేపీలోకి వస్తానని చెప్తే అప్పుడు తాను మాట్లాడతానని, ఇప్పుడు ఏం చెప్పలేమని, కొండా సురేఖ బీజేపీలో చేర్చుకోవడంపై తన ఒక్కడి నిర్ణయం కాదని, పార్టీలో అందరి సమిష్టి నిర్ణయం అని ఉద్ఘాటించారనమాట. సో ఇక ఇటీవల కాలంలో అన్ని పార్టీలకు సంబంధించిన కీలక నేతలు బీజేపీలో పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి ఇక జాతీయ పార్టీ అధ్యక్షుడు చెప్పడం, ఆ తర్వాత వచ్చేసి మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది సంచలనంగా మారింది అంటున్నారు.